రామారావు గారు పోసాని కృష్ణమురళి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మొన్నటిదాకా పనిచేశారు. ప్రభుత్వం మారింది, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఆ పదవికి రాజీనామా చేయాలి, వెళ్ళిపోవాలి అని చెప్పి విమర్శలు వస్తున్న పరిస్థితి. నిజంగా పోసాని కృష్ణమురళి ఇప్పుడు దాకా రాజీనామా చేయలేదు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆయన మైండ్లో ఏముంటుంది, ఎలా ముందుకెళ్తారు అంటే ఏం చెప్తారు సార్? ఆయన మైండే లేదు బాబు. ఓహో, మైండ్లో ఏముంటుంది? మైండే లేదంటారు. ఆయన మైండే లేదు. లేకపోతే ఇప్పుడు ఎంఏ చదువుకొని, ఎంఏ ఎకనామిక్స్ చదువుకొని విద్యాగంధం ఉన్న యువకుడు కష్టపడి రైటర్గా పేరు తెచ్చుకొని ఏదో దశ తిరిగి ఆర్టిస్ట్ అయిన తర్వాత డబ్బుని చూసిన తర్వాత ఒక వ్యభిచారిలాగా, ఒక ఏంటంటే కిరాయి హంతకుల్లాగా వాళ్ళ క్యారెక్టర్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం ఎంతవరకు సమంజసం అండి? ఆయనకి విద్యాగంధం ఉంది కదా, ఆలోచించుకోవద్దు. అక్షరాన్ని నమ్ముకున్నాడు కదా, అమ్ముకోవడం ఏంటండి? కనుక ఆయన ఒక విలయాల కింద లెక్క నా దృష్టిలో. ఆయన కనీసం ఆయన ఉనికిని పూర్తిగా శాంతం పాతాల లోకానికి పాతి పెట్టేసుకున్నాడండి. పోసాన కృష్ణమురళి అంటే పాపాల కృష్ణమురళి అనేటువంటి స్థితికి దిగజారిపోయాడు. ఆయన ఏమి చూశాడు కనుకండి? చంద్రబాబు నాయుడులో పరిపాలన గొప్పతనం ఏమి చూశాడు? అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఏమి చూశాడు? భారతదేశం మెచ్చి బెస్ట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పిందండి. ఈయనప్పుడు మధ్యలో చంద్రబాబుని విమర్శించే స్థాయి నీకుందా? ఇకపోతే మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి నీ తాలూకు సీఎం ఏం చెప్పాడో నువ్వే అదే కారు కూతలు కూసావు. వాళ్ళ కుటుంబాన్ని కూడా అవమానించిన పరిస్థితి. అవమానించావు. పైగా ముగ్గురు భార్యలు కాదు, నలుగురు భార్యలు, నాలుగో భార్యకు కూడా కడుపు వచ్చిందని చెప్పావు. అభిమానులు కన్ను తెరిచి చూస్తే నువ్వు భస్మం అయిపోతావు అన్నమాట. ఇటువంటి పిచ్చి కూతలు కూస్తావా? నువ్వు పోలేదా సినిమా ఫీల్డ్లో? నీ చరిత్ర ఎవడికి తెలియదా? మేము కూడా సినిమా ఫీల్డ్లో గత 45 సంవత్సరాలుగా ఉన్నాం కదా. నీ పరిస్థితి ఏమిటి? నువ్వు ఎంతవరకు దిగజారిపోయావు? అమ్మాయిల దగ్గర నువ్వు ఎలా ప్రవర్తించావు? ఈరోజు ఏమిటి అసలు నీకు నథింగ్ మాట. నువ్వు బాగా తిడతావని మన జగన్మోహన్ రెడ్డి అంటే బుర్రలేని సీఎం నిన్ను అపాయింట్ చేశాడు. సరే, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉన్నావు. నువ్వు చేసిన పని ఏంటి? ఏం చేసావు? అయ్యో, ఎంతో మంది చిన్న నిర్మాతలు, సన్నకారు నిర్మాతలు ఉన్నారండి. ఎంతో మంది ఔత్సాహికులు, మంచి క్రియేటివిటీ ఉన్నవాళ్ళు ఏమో ఒక చిన్న సబ్సిడీ ఇస్తే మంచి ఫిలిం చేస్తానండి, అవార్డు వస్తుందండి. అండ్ నిజంగా తపస్సు చేస్తున్నటువంటి ఔత్సాహిక కళాకారులు ఎంతో మంది ఉన్నారు, డైరెక్టర్స్. వాళ్ళు చేసిందే ఇంటర్నేషనల్ ఫిలిం అవుతుంది, నువ్వు చేసింది కాదు. అలాంటి వాడికి ఎంకరేజ్ చేసావా? కొన్ని చిల్డ్రన్ ఫిలిం చేద్దాం ఎంకరేజ్ చేసావా? అసలు సినిమా ఫీల్డ్ ఎలాగుంది ఒకరోజు ఆలోచించావా? ఒకరోజు నీ ఆఫీస్కి వెళ్ళి నువ్వు నీ ఫ్రెండ్స్ మందు తాగడం తప్ప ఏదైనా సినిమా గురించి ఆలోచించడం జరిగిందా? నువ్వు ఎలాగుంటావయ్యా నువ్వు? ఎప్పుడైతే నీ పార్టీ పూర్తిగా దిగజారిపోయి ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిందో, నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే నీ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ కారు కూతలండి ఎందుకు దండగా? అంటే నేను రెక్క పట్టుకొని లేపినంత వరకు ఎవరు లేవరా? నువ్వు లేవా? ఇప్పటికే పూర్తిగా అసహ్యకరమైన, జుగుప్సాకరమైనటువంటి ఒక ఇమేజ్ తెచ్చుకున్నావు. పోసాని కృష్ణమూర్తి అంటే వాడు వెధవ అంటారు, అనడానికి ఎవరు ఆశ్చర్యపోరన్నమాట. ఆ వెధవ అనే పదం ఆయన సరిగ్గా సరిపోతుంది అన్నమాట. అటువంటి వాడు మళ్ళీ ఇంకా మాట్లాడతాడు. నోరు మూసుకోవాలి. ఎక్కడికో వెళ్ళిపోయి, ఎక్కడి నుంచి వచ్చా వెళ్ళిపోవాలి. సినిమా ఫీల్డ్లో నీకు ఎవడు ఛాన్స్ ఇవ్వడు. అది పవన్ కళ్యాణే ఇవ్వకుండా చేశాడు అనుకోవద్దు. నీ గురించి తెలిసిన వాడు, నీ స్వభావం తెలిసిన వాడు, నువ్వెంత అవకాశవాదివో తెలిసిన వాడు నీకెవడని దగ్గర రానిస్తాడా? అందువల్ల పోసాన కృష్ణమురళి లాంటి వాళ్ళే ఈ జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేశారండి. అవునండి, అంటే వీళ్ళే నాశనం చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ దట్ మచ్ బ్యాడ్. వీళ్ళు కేవలం కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, రోజా, వీళ్ళు కలిసి పూర్తిగా సర్వనాశనం చేసి వదిలేశారన్నమాట. రెండోసారి కూడా జగన్ రాడు, నీకు చెప్తున్నాను. 2029లో కూడా మళ్ళీ
సమస్య లేదు, దుకాణం మూసేస్తారేమో తెలియదు. ఇప్పుడు అందరూ సంప్రదింపుల్లో ఉన్నారండి. ఎవరు మన చంద్రబాబు నాయుడు గారితో వస్తే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేస్తారన్నమాట. అందరూ క్యూలో ఉన్నారు. అటు వాళ్ళు కాదంటే జనసేనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది కనుక జనసేనతో మంచి టచ్ లో ఉన్నారు. అది వేరే చెప్పుకుందాం. ఈయనతో మిగిలేదు ఎవరు మిగలరు. అరే పెద్దింటి రామచంద్రారెడ్డి మారిపోతున్నాడు అండి బాబోయ్, వద్దు వీళ్ళు అని చెప్పేసి ఎంతెంత ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు. పెద్దింటి రామచంద్రారెడ్డి పొంగునూరు వెళ్ళలేకపోతున్నాడు. పొంగునూరు వెళ్ళినట్టయితే ఆ దారిలో ఆ పొంగునూరు ప్రజలు ఎదురు తిరిగి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ ఈ రోజు అయితే పొంగునూరు మున్సిపల్ చైర్మన్ దాంతో పాటు 20 మంది మెంబర్లు కూడా టీడీపీలోకి రాబోతున్నారు, వచ్చేసారు అని చెప్పి తెలుస్తుందంటే పొంగునూరు కేడర్ అంతా వచ్చేస్తుందండి. అదే చెప్తున్నాడు ఆయన. పొంగునూరులో రామచంద్రారెడ్డి కేడర్ అంతా ముందు పంపిస్తున్నాడు. నెక్స్ట్ రామచంద్రారెడ్డి వస్తాడు. ఈ తాజా వార్త. సార్ ఏంటంటే పోసాని అంటే వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి తిట్టున్నారు. పోసానితో పాటు శ్రీరెడ్డి కూడా సార్, శ్రీరెడ్డి ఇప్పుడు కూడా మనం అంటే మీ స్థాయి వ్యక్తులు ఆవిడ గురించి మాట్లాడటానికి కూడా, కానీ జనాల్లో కసి ఏంటంటే ఎక్కడో చెన్నైలో ఉండి ఇప్పటికి కూడా మాట్లాడుతున్న పరిస్థితి, అందరితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఏంటి ఈ మీద ఏం చర్యలు తీసుకోరా ఏంటి అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్ ఈ విషయంలో? నేను ఈ విషయంలో హోమ్ మినిస్టర్ గా అయిన తర్వాత శ్రీరెడ్డిని అనిత ఏమైనా యాక్షన్ తీసుకుందండి? అవును, అనిత గారు కూడా చాలా సార్లు తిట్టింది. స్క్రీన్ మీద బండ బూతు ఆ వీడియో ఎవరు వెళ్ళలేము, ఎలాగుంటుందో చూద్దాం అనుకున్నా చూడలేము. ఒకసారి ఎప్పుడో నేను చెప్తే నా మీద కేసు పెట్టింది. నా మీద కేసు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. మోహన్ బాబు కేసు పెట్టాడు, శ్రీరెడ్డి కేసు పెట్టింది, ఇంకా తర్వాత నాకు పెట్టాడు. తర్వాత ఏంటంటే మన పవిత్ర నరేష్ వాళ్ళు పెట్టారు, ఉన్నారు. మనం నిజాన్ని మాట్లాడుకుంటున్నావు, నువ్వు వీడియోలో చెప్తున్నావు. ఎందుకు వినాలనే కదా, వెళ్ళలేకపోతున్నావు అంటున్నాను నేను. బూతులు నీకే కదా, అందరికీ వచ్చు. ఎవరు మాట్లాడరు కదా బూతులు. అంటే నువ్వు కేవలం ఎవరిని మెప్పించడానికి ఇంత పతనం అయిపోయావు. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి పదవుల్లో ఉండడు, నీ పరిస్థితి ఏమిటి అని ఆలోచించుకోవాలి కదా. మళ్ళీ ఆవిడే చెప్తుంది, ఈ రోజు కాకపోతే ఏ రోజు ఎత్తుకొచ్చేస్తారు పోలీసులు అని చెప్పి ఆవిడ చెబుతూ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి శిక్షే కరెక్ట్. ఎందుకంటే బండబూతులు మాట్లాడమని ఎక్కడ ఉందండి, లేనిపోని నిందలేయమని ఎక్కడ, క్యారెక్టర్ అసాసినేషన్ చేయమని ఎక్కడ ఉందండి. వాళ్ళకి ఎంత పెద్ద శిక్ష ఉంటుందో తెలిసినండి. వాళ్ళు సకాలంలో స్పందించారు, అదే నేను మొత్తుకుంటున్నాను. అనిత వచ్చి డ్యూటీ తీసుకుంది కదా, తర్వాత వస్తున్నావు లా అండ్ ఆర్డర్స్ నువ్వు పాటించవలసిన అవసరం లేదు కదా, అవసరం లేదా? రేపు పొద్దున్న శ్రీరెడ్డిని చూసి ఇంకొక తర్వాత వస్తుంది, అది మాట్లాడు. 10 మంది మాట్లాడతారు, ఆ 10 మందిని అలా వదిలేస్తావా? ఆ 10 మందిని చూసి 100 మంది వస్తారు, అంతే కదా. మీరు ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పు జరిగిన ఆసామిని శిక్షించాలా, అంతే. ఇంకో మాట్లాడదు కదా. ఇప్పుడు రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందని ఇలాంటి మాట్లాడడం ఏంటండి? ఇప్పుడు ఎంతెంత పెద్ద మాట్లాడాలి తెలిసినండి. వీరి మీద చాలా బాధ్యత ఉంది. ఒక ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు తాలూకు ఆ వైఫ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన దౌర్భాగ్యుల్ని ఇంకా వదిలేస్తారండి వీళ్ళు? వదిలేస్తారండి? ఆవిడ ఒక మాట అందండి, చాలా మంచి మాట అంది. రే ఈ చేతితో అన్నం పెట్టాను రా, ఎంత బాగుందో తెలీదు, నన్నా మీరు మాట్లాడతారు. చాలా ఒక మాట చాలు, పేగులు తెగిపోతాయి అన్నమాట. సో చెప్పొచ్చేది ఏంటంటే శ్రీరెడ్డి లాంటి వాళ్ళకి సరైన పనిష్మెంట్ చాలా త్వరితగతిని ఇవ్వాలండి, లేకపోతే ఇంకొకరు తేరవుతారు. అసెంబ్లీలో బూతు మాట్లాడడానికి ఉనికిపోవాలి. అసెంబ్లీలో ఇష్యూ స్పీకర్ తాలూకు బాధ్యత ఏంటంటే ఇష్యూ ఓరియంటెడ్ గా మాట్లాడమని చెప్పండి, లేకుంటే అంబియన్స్ వద్దని చెప్పండి అసెంబ్లీలో స్పీకర్ కి. కమా నీకు మైక్ ఇచ్చారంటే నువ్వు సమస్య అంటే ఇష్యూ ఓరియంటెడ్ గా మాట్లాడాలి, అంతే. ఇది కాకమ్మ కథలు చెప్పడం, పెట్టు కథలు చెప్పడం ఎలా చేయకూడదు. అంటే అంత స్ట్రిక్ట్ గా ఉంటే కొంత మార్పు వస్తుందేమో. ఏంటి సార్ పోసాని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంకా ఆయన చేయలేదు, రిజైన్ చేయలేదు, ఎలా ఉండబోతుంది? రాజకీయంగా చూస్తే వైసీపీలోనే ఉన్న పరిస్థితి, బట్ సినిమా పరంగా ఆయనకు అవకాశాలు గత
4-5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు చెప్తున్నారు ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు అని చెప్తున్న పరిస్థితి. ఫ్యూచర్ ఇంకా దారుణంగా ఉండబోతుంది అని అనుకోవచ్చా? లేదండి, ఇక్కడ హైదరాబాద్ లో చోటు ఉండదండి. కట్టించుకుని 4 అంతస్తుల్లో కిందకి మ్యాచ్ జరగవలసిందే కానీ ఏముందండి, ఇంకా ఏముంది, ఆయన క్యారెక్టర్ పూర్తిగా పతనం అయిపోయిందండి. అమ్ముడుపోయినాడు, డబ్బులకి అమ్ముడుపోయినాడు. అందరూ అసహించుకుంటారు. ఈ రోజు కథ చెప్తానంటే చిచ్చి అవతల పోంటారు. ఈయన మించిన వాళ్ళు 100 మంది ఉన్నారు ఈరోజు కథ చెప్పడానికి. నువ్వు దేని పనికి వస్తావు? ఇంకెవడైనా కిరాయి ఇచ్చి పలానా వాడిని తిట్టమంటే తిడతావు. రెండో వాడిని తిట్టగానే లైఫ్ కండెమ్ అయిపోయింది అంతే. నువ్వు తిట్టడానికి పనికి వస్తావు కదా, అప్పుడు నీ రేట్ అంత ఉండదు. ఓ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి తిట్టమంటారు, అంతే కదా. అందువల్ల తన చేతితో తన వేలుతో తనే కళ్ళు పొడుచుకున్నాడు కనుక ఆయన గురించి విచారించే పని లేదు. కానీ భవిష్యత్ చాలా భయంకరంగా ఉంటుందండి. అవును, ఎందుకంటే ఈరోజు మనకి జనసేన, నా అంచనాకి జనసేన బాంబేలో శివసేన అంతటి అవుద్దండి. పవన్ కళ్యాణ్ కానీ ప్రాపర్గా జనసేన మీద యాక్షన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో జనసేన కాస్త ముంబైలో లాడించినటువంటి శివసేన అవుద్ది. ఎప్పుడు ఇంతవరకు పిల్లలు వదిలేసి పనిచేశారు కదా, వాళ్ళని చూసుకోమని చెప్తున్నాను. ముందు 10 సంవత్సరాలు నువ్వు పెడతావో పెట్టవో, మంచినీళ్ళు ఇస్తావో బిర్యానీ ఇస్తావో, ఏది లేకుండా పిల్లలను మర్చిపోయి ఉన్నటువంటి నీ వీర మహిళలు కానీ జనసైనికులు కానీ చాలా గొప్ప బాధలు పడుతున్నారు. వాళ్ళకు వసతి కల్పించు, వాళ్ళని మాత్రం వాలంటీర్లుగా తీసుకో, నెల జీతం ఇప్పించు, వాళ్ళకి జీవనోపాధి కల్పించు. లేకపోతే మాత్రం చాలా డేంజర్. ఒకసారి శాలని మెయింటైన్ చేయడం కష్టం కదండి. సమాధానం పనికొచ్చేవాళ్ళు, నాయకుడికి పనికొచ్చేవాళ్ళు, చెప్పింది చేసేవాళ్ళు, స్థిరమైనటువంటి మనసు కలవారు అన్నమాట. అది చెప్తున్నాను అనమాట. ఈ జనసేన కాసారి శివసేనగా మారుతుంది. ఈ జనసేనను చూసినట్టయితే భారతదేశం వణికే రోజు వస్తుంది అలా చేసినట్టయితే.